శ్రీ గురుభ్యో నమ. మనం ప్రతిరోజు జరుపుకుంటూ ఉన్నటువంటి ధనుర్మాస వ్రత కైంకర్యాలలో భాగంగా 29వ రోజుకు చేరుకున్నాం. 29వ పాసురాన్ని ముందుగా స్వామికి విన్నపం చేసి అనంతరం అందులో ఉన్నటువంటి విశేషాలు తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. சித்தம் சிறுகாலே வந்தன்னை வித்துன் பொத்தாமரை அடியே போத்தும் போருள் கேளாய் பெத்தம்மேயுத்துண்ணும் குளத்தில் பிறந்த நீ குத்தேவள் எங்களை கொள்ளாமல் போகாது இத்தெப்பறை கொள்வானன்றுகான் கோவிந்தா எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடுத்தோமே யாவோ முனக்கே நாமாட் செய்வோம் மத்தைனங் కామంగల్ మాత్తేలోరెంబావాయ్. ఈ పాసురంలో ఈ గోదాదేవి మిగిలినటువంటి గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మతో ఈ వ్రతాన్ని మొత్తాన్ని ఎందుకు చేస్తున్నారు అనేటువంటి కారణాన్ని స్పష్టంగా వాళ్ళకి ఏం కావాలి అనే విషయాన్ని చాలా సూటిగా వివరిస్తూ ఉన్నారు. ఇందులో ఓ శ్రీకృష్ణ పరమాత్మ తెల్లవారక ముందే తెల్లవారుజాముననే లేచి నీ పాదపద్మాలను సేవించడం కోసం, నిన్ను స్తుతించడం కోసం వచ్చామయ్యా, ఎందుకో చెబుతాము విను అని ఆయనతో వివరిస్తున్నారు. నువ్వు మా గోపకులంలో జన్మించావు, ఏ కోరికలు కోరుకోవడం కోసమైతే కాదు, కేవలం నువ్వు మా గోపకులంలో జన్మించావనేటువంటి ఒక సంబంధంతో నీవు మాత్రమే మాకు సర్వరక్షకుడవన్నటువంటి ఆలోచనతో నీకు సేవలు చేయడం కోసమే వచ్చామయ్యా. గోవిందుడవ కదా నీవు, కనుక కోరిన కోర్కెలను నెరవేర్చగలిగినటువంటి వాడివి, కోరకపోయినా కోరిక తెలుసుకొని తీర్చగలిగిన వాడివి కదా, అందువలన నీ సేవ చేయాలనుకుంటున్నామయ్యా. ఏ కోరికలు కోరుకోవడం కోసమైతే కాదు, మనది జన్మజన్మల అనుబంధము, మేము అందరము కూడా నీకు బానిసలము. అందుచేత ఓ పరంధామ, మా చిల్లర కోరికలన్నిటికీ చెల్లుచీటీ రాసేసి మమ్మల్ని నిష్కాములుగా చెయ్యి. కోరికలు లేకుండా కేవలం నీ సేవా భాగ్యం మాత్రమే మాకు ఉండేలాగా అనుగ్రహించవయ్యా. ఆ భాగ్యం కోసమే మేము ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాము అని లోకానికి శుభంకరమైన ఈ శ్రీవ్రతానికి నీవు ఫలితాన్ని ఇవ్వవలసింది అని ప్రార్థిస్తున్నారు. స్వస్తి.